ఆయన మాజీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో తనకి సీటు ఇవ్వకపోయినా పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కీలక పదవి ఇస్తామని టీడీపీ అధిష్టానం ఆయనకి హామీ ఇచ్చిందట. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి మరో 3 నెలల్లో 2 ఏళ్లు పూర్తవుతుంది. అయినా పదవి కోసం ఆ మాజీ ఎమ్మెల్యే చకోర పక్షిలా వేచి చూస్తున్నారట. నియోజకవర్గంలో కీలకంగా పనిచేసిన ఆ నేతను పార్టీ పెద్దలు మర్చిపోయారా? పదవి లేకపోయినా పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన ఆయన్ని పక్కన పెట్టేసినట్లేనా? ఇక మీ సేవలు చాలు అని ఇండైరెక్ట్ గా చెప్పదలుచుకున్నారా? ఆ సీనియర్ కి పొమ్మనకుండా పొగపెట్టినట్లేనా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం? పార్టీలో సౌమ్యుడు, మంచివాడిగా గుర్తింపు, అదే తనకు శాపంగా మారిందని ఆయన భావిస్తున్నారా? సేవలు చాలంటూ సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారా? ఆయనను కూడా అదే లిస్టులో చేర్చారా? నిరాశలో చిరంజీవులు. ఆ ఉమ్మడి జిల్లా టీడీపీలో సీనియర్లకు కాలం కలిసి రావట్లేదా? తాము పేరుకు మాత్రమే సీనియర్లమా, పదవులకు పనికిరామా అని వాళ్ళు నిట్టూరుస్తున్నారట. పార్వతీపురం మన్యం జిల్లా అధికార టీడీపీలో అంతర్గత రాజకీయాలు చూస్తే సీనియర్లకు పొగపెట్టినట్లే కనిపిస్తోందట. పార్వతీపురం నియోజకవర్గంలో కీలక నేత అయిన మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు పరిస్థితి చూస్తే అవునని అనిపిస్తోందంటున్నాయట టీడీపీ వర్గాలు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన చిరంజీవులు 2009 ఎన్నికలకు ముందు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవులకు సౌమ్యుడిగా మంచి పేరుంది. తక్కువ సమయంలోనే ప్రజలకు దగ్గరయ్యారు. అయితే 2009 ఎన్నికల్లో ఆయన ఓడిపోగా 2014 ఎన్నికల్లో టీడీపీ మరోసారి టికెట్ ఇవ్వడంతో చిరంజీవులు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చే నేతగా చిరంజీవులు పేరు సంపాదించారట. ఇక అదే నియోజకవర్గానికి చెందిన ద్వారపురెడ్డి జగదీష్ 2017లో టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో ఇద్దరు నేతలు కలిసి పార్వతీపురంలో పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. ఈ క్రమంలోనే పార్వతీపురం మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఇద్దరు నేతలు చేతులు కలపడంతో టీడీపీ దూకుడుగా ముందుకు వెళ్లింది. అయితే 2019 ఎన్నికల్లో పార్వతీపురం నుంచి టీడీపీ తరపున 3సారి చిరంజీవులు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన వైసీపీ వేవ్లో చిరంజీవులు కూడా ఓటమి చవిచూడక తప్పలేదు. తన ఓటమి తర్వాత కూడా పార్వతీపురంలో టీడీపీ ఇన్ఛార్జిగా చిరంజీవులు కొనసాగుతూ వచ్చారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ల పాటు కష్టపడి పనిచేశారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే 2024 ఎన్నికలకు 3 నెలల ముందు బోనెల విజయచంద్రను తెరపైకి తీసుకొచ్చి పార్వతీపురం ఇన్ఛార్జిగా నియమించింది టీడీపీ అధిష్టానం. ఆ సమయంలో బొబ్బిలి చిరంజీవులను పార్టీ అధినేత చంద్రబాబు నేరుగా పిలిచి ఈసారి టికెట్ ఇవ్వలేకపోతున్నామని, పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారట. దీంతో పార్టీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి టికెట్ త్యాగం చేసిన చిరంజీవులు విజయచంద్ర గెలుపు కోసం కష్టపడి పనిచేశారట. ఆ ఎన్నికల్లో విజయచంద్ర ఘన విజయం సాధించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చిరంజీవులకు మంచి పదవి దక్కుతుందని, ఎమ్మెల్సీనో నామినేటెడ్ పోస్టో ఇస్తారని పార్టీ వర్గాలు భావించాయట. కానీ పార్టీ పెద్దలు మాత్రం చిరంజీవుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. ఎమ్మెల్యేగా లేకపోయినా ఇన్ఛార్జిగా 5 ఏళ్లు పార్టీ కోసం పనిచేసి ఎంతో ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేసిన చిరంజీవులను ఇలా వదిలేయడం కరెక్ట్ కాదంటున్నారట పార్టీ కార్యకర్తలు. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న చిరంజీవులకు కనీసం నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవడం ఏంటని టీడీపీ కేడర్ ప్రశ్నిస్తున్నారట. పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటుతున్నా పదవి కోసం ఆయనకు ఎదురుచూపులు మాత్రం తప్పడం లేదట. ఇప్పటికైనా పార్టీ పెద్దలు ఆయనను కరుణిస్తారా, లేక మరికొందరు సీనియర్లలా ఈయనను కూడా కరివేపాకులా పక్కన పడేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయట.